అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. జనవరి 30, 2026 రోజున కరీంనగర్ కార్పొరేషన్ 46వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు 3 పర్యాయాలు కార్పొరేటర్ గా పదవిని చేపట్టి అపారమైన అనుభవాన్ని గడించిన మల్లికార్జున రాజేందర్ గారు నేడు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కు ముందు 46వ డివిజన్ లో డివిజన్ కార్యాలయాన్ని తన మద్దతుదారులతో కలిసి ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో మద్దతుదారులు ర్యాలీగా మల్లికార్జున రాజేందర్ గారి వెంట తరలి వచ్చారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడడం జరిగింది. వారి మాటలను విందాం. కరీంనగర్ కార్పొరేషన్ 46వ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లికార్జున రాజేంద్ర గారు
బరిలో నిలవడం జరిగింది. ఈ రోజు వారు నామినేషన్ వేయడానికి వెళ్తున్నారు. వారు ఇప్పుడు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఈ రోజు మీరు నామినేషన్ వేయడానికి బయలుదేరుస్తారు. మీ డివిజన్ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ఈ సందర్భంగా? నేను 10 రోజులకి వెళ్ళి ఈ 46 వార్డులో ఇంటింటికి తిరుగుతుంటే చూస్తుంటే చాలా డెవలప్మెంట్ అసలు లేనే లేదు. రోడ్లు బాగాలేవు, డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు, లైటింగ్ బాగాలేదు, శానిటేషన్ బాగాలేదు. ఈ రామ్నగర్ స్టేజ్ పైన ఈ వాటర్ అనేది ఇప్పటికి 10 సంవత్సరాలకి వెళ్ళి చూస్తున్న వర్షం పడితే పెద్ద చెరువులాగా తలపిస్తుంది. దీన్ని ఇంతవరకు చేసిన కార్పొరేటర్ ఎందుకు దీన్ని పరిశీలించలేదో, ఎందుకు వీళ్ళకు గుర్తు రాలేదో తెలియట్లేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి నేను కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి నేను పార్టీ నుంచి 46 డివిజన్కు నేను కార్పొరేటర్గా పోటీ చేస్తున్నాను. నాకు అధిష్టానం టికెట్ కూడా ఇవ్వడం ఇస్తుంది. దాంతో మీరు ఎప్పుడు కానీ ఎవరికి కానీ గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ ప్రభుత్వం ఉన్నదానికే ఓటేసుకొని అటువంటి అధికారులను గెలిపించుకోవాలి. ఎందుకు అంటే డెవలప్మెంట్ కోసం మనము నిధులు వస్తాయి కాబట్టి అన్ని రకాలుగా మహిళలకు కానీ పురుషులకు కానీ విద్యార్థులకు కానీ అన్ని రకాలుగా నిధులు ఉంటాయి కాబట్టి మనం ఎలాంటి పనులైనా మనం డెవలప్మెంట్ చేసుకోవచ్చు. కరీంనగర్ స్మార్ట్ సిటీ కాదు, ఈ 46 డివిజన్ స్మార్ట్ సిటీగా చేస్తానని చెప్పేసి నేను అందరికీ చెప్పడం జరుగుతుంది. నాకు ఎందుకంటే ఇక్కడ నిధులు ఉంటాయి, మున్సిపాలిటీ నిధులు ఉంటాయి, ఎమ్మెల్యే గారి నిధులు ఉంటాయి, ఎంపీ గారి నిధులు ఉంటాయి. ఇవన్నిటికీ మొన్న ప్రభాకర్ గారి ఆశీస్సులతో కానీ శ్రీధర్ బాబు గారి ఆశీస్సులతో కానీ అన్ని విధాల వాళ్ళ డబ్బులతో వాళ్ళ బడ్జెట్తో కూడా నా వాడకు ప్రత్యేకంగా కేటాయించాలని నేను కోరుతాను. నన్ను ఈ వాడ ప్రజలు ఆదరించి పెద్ద మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ఓటేయాలని, చేతి గుర్తుకే ఓటేయాలని నేను కోరుకుంటూ ఎలక్షన్ నా గెలుపు వినబడగానే నా గెలుపు వినబడగానే ఈ అభివృద్ధి కోసం నేను ఆలోచిస్తాను. నేను నా ప్రమాణస్వీకారం చేసిన తర్వాతనే అన్ని విధాల నేను వార్డుకు ప్రతి నెలకు 2 సార్లు మీటింగులు పెట్టుకుంటూ ప్రజలతోని వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఎటువంటి డెవలప్మెంట్ చేద్దాము, ఎటువంటిది కార్యక్రమాలు చేద్దామని అన్ని విషయాల్లో కూడా సలహాలు తీసుకొని నేను అభివృద్ధి చేస్తా అని చెప్పేసి నేను ఇదివరకు 2 సార్లు కౌన్సిలర్గా, ఒకసారి కార్పొరేటర్గా రామ్నగర్ మంకంతోట ప్రాంతానికి, సంతోష్ నగర్ ప్రాంతానికి, కుర్రవాడ ప్రాంతాన్ని నన్ను ఎన్నుకోవడం జరిగింది. నాకు ఒక 15 సంవత్సరాల అనుభవం ఉన్నది. వార్డును ఎటువంటి పద్ధతిలో ప్రజలకు ఎటువంటి సౌకర్యాలు చేయాలి వాళ్ళలో. ఇక్కడ శానిటేషన్ కూడా అసలు లైటింగ్ కానీ శానిటేషన్ కానీ పట్టించుకున్న వాళ్ళు లేరు. వస్తుండ్రా అంటే వస్తాను, పోతుండ్రా అంటే పోతున్నాను. అటువంటి పద్ధతి జరగదు. మీరు ఇంటింటికి వస్తుంటే కూడా మీకు ఒక అలర్ట్, ఒక అలారం లాగా వచ్చేటట్టు కూడా చేసి నేను అటువంటి సౌకర్యాలు తీస్తానని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇంకా ఇక్కడ మహిళలకు కానీ విద్యార్థులకు కానీ అసలు భద్రత కనిపించట్లేదు. ఎక్కడా కూడా ఈ కెమెరాల సిస్టమ్ లేదు. అటువంటిది కూడా అందరి అభిప్రాయాలతోటి, అందరి మన ప్రభుత్వం నిధులతోటి నేను అటువంటి కెమెరాలు కూడా నేను ఇక్కడ వార్డులలో నేను కోసం సీసీ కెమెరాలు కూడా నేను ఏర్పాటు చేస్తానని చెప్పేసి అని నేను కోరుకుంటాను. ఎందుకు చెప్తున్నాను ఇన్ని విషయాలు అంటే ప్రభుత్వం ఉన్నది, అటువంటి ధైర్యం మనకున్నది, అటువంటి సత్తా మనకున్నది. అటువంటి మన ఎవరైనా ఎవరి నిధులతోనైనా కానీ మనం అన్ని విధాల ఈ కార్పొరేషన్ నిధులతోటి నేను పెద్ద ఎత్తున మీరు చూస్తున్న వరకే 1 సంవత్సరం లోపల దీన్ని మార్పు తీసుకొస్తా ఈ వాడనని నేను చెప్పడం జరుగుతుంది. దయచేసి నన్ను అన్ని విధాలా ఆదరించి నన్ను ఈ వార్డు 46 వార్డు ప్రజలు, పెద్దలు, చిన్నలు, అక్కలు, అన్నదమ్ములు అందరూ నాకు పెద్ద మెజార్టీతో పెద్ద ఓటింగ్ చేసి పెద్ద మేయర్తో గెలిపేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అక్క చెల్లెళ్ళకు చెప్పిన నేను గెలవగా నేను వాడు అక్కలకు, చెల్లెళ్ళకు, అన్నలకు, తమ్ముళ్లకు, అన్నదమ్ములకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా నాకు పట్టుదలతోటి 11వ తారీఖు వచ్చే వరకు నిద్రపోవద్దని నేను కోరుకుంటున్నా. మీ పెద్ద మెజార్టీతో నన్ను గెలిపించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఓకే, మీరు చెప్పండి సార్. రాజేంద్ర గారి గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? గౌరవనీయులు, పెద్దలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గత 30 సంవత్సరాల నుంచి అనుభవం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరి గతంలో కౌన్సిలర్గా, కార్పొరేటర్గా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకులు మల్లికార్జున్ రాజేందర్ గారు,
మరి ఈరోజు జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎలక్షన్ల సందర్భంగా 46వ డివిజన్ నుండి మరి పోటీగా నిలబడుతున్నారు. మరి అనుభవం ఉన్న నాయకుడు ఉన్నట్లయితే డివిజన్ అభివృద్ధి జరుగుతుంది. అంతేకాకుండా ప్రభుత్వం ఉన్న పెద్ద మనిషిని గెలిపించుకున్నట్లయితే అనుభవంతో పాటు నిధులను కూడా రాబట్టి ఈ యొక్క డివిజన్ అభివృద్ధికి పూనుకుంటారు. మరి ఈ డివిజన్లో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అన్నా అంటే నేను ఉన్నా అని వచ్చేటువంటి ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి మంచి నాయకుడు సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తారని మేమందరం భావిస్తున్నాం. మరి ఇటువంటి గొప్ప మనసున్న నాయకుడిని మనం గెలిపించుకున్నట్లయితే భవిష్యత్తులో మన పిల్లల భవిష్యత్తు కానీ మన భక్తులు కానీ మంచిగా ఉంటాయని సందర్భంగా వేడుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీపై పోటీ చేస్తున్నటువంటి మల్లికార్జున రాజేందర్ రెడ్డి గారిని చేతి గుర్తుపై ఓటేసి గెలిపించాలని మనవి చేస్తున్నాం.